మన ముందుకు రాబోతున్న సినిమా చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం. అండ్ ఆర్కియాలజీ సబ్జెక్ట్ బేస్ మీద ఒక మంచి డివోషనల్, ఒక శివయ్య కాన్సెప్ట్ తీసుకొని దానిలో సస్పెన్స్ అండ్ హారర్ అండ్ థ్రిల్లర్ ని యాడ్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ మన ప్రొడ్యూసర్ రవీంద్రాచారి గారు ఈజ్ అ వెరీ 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 ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో, ఇష్టంతో ఆయన వేరే వర్క్ చేస్తూ కూడా సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి శివబాలాజీ ఫిలిమ్స్ అనే ఒక బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ చంద్రేశ్వర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మన గెస్ట్ లను స్టేజ్ మీదకి పిలిచేద్దాం. చాలా పొయిటిక్ గా ఉంది, చాలా టైమ్లీగా ఉంది. ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు. ఫస్ట్ సినిమా ఆయన చంద్రేశ్వర సినిమానే చేయాలని ఎందుకు అనుకున్నావు నాకు తెలీదు. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చేయాలి అనుకునే మాటతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించాలి అనుకునే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే సినిమా అన్నది బిజినెస్. సినిమా ఎంత ప్యాషన్ అయినా, ఒకవైపు ప్యాషన్ ఉన్నా రెండో వైపు బిజినెస్. ఒక పైస పెట్టి రెండో పైస వస్తేనే ఇలాంటి 10 పిక్చర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా శివుడు ఐశ్వర్యకారకుడు కనుక మొట్టమొదటి సినిమా చంద్రేశ్వర తీయడం అన్నది నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శివుడు రేపు శివరాత్రి ముందు రోజు, ఆ శివరాత్రి ఛాయలు ఉన్న రోజున ఇవాళ మంచి ఈశ్వరుడి సాంగతి మొదలెట్టారు, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకొచ్చి, డైరెక్టర్కి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి మంచి సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అది చూస్తే తెలిసిపోతుంది ఇట్స్ ఏ థ్రిల్లర్, ఇట్స్ ఏ మన ఆర్కియాలజికల్ బేస్డ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు ఇవాళ థ్రిల్లర్ రోజులు ఇవి, థ్రిల్లర్స్ బాగా నడుస్తున్న రోజులు ఇవి. సో ఈ సినిమా చాలా బాగా ఆడాలని, అందరికీ ఒక మంచి సినిమాని మీ ఆడియన్స్కి అందించిన తృప్తి, డబ్బు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి రావాలని ఆశిస్తున్నాను. సెలవు, గుడ్ లక్. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి. నేను కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాంతార మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి భక్తి సినిమా చూసాం, ఆ ఫీలింగ్ కలిగింది కాంతారలో. అలాగే ఈ మూవీ కూడా అంత గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రవీంద్రచారి గారు, ఆయన కసిన ప్రొడ్యూసర్ కాదండి, ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కాదండి, ఎన్నో నాకు తెలిసి ఒక పెద్ద దిల్ రాజు గారు, మన తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గారు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో ప్రొడ్యూసర్గా, ఆ రేంజ్లో వెళ్ళాలని మా రవీంద్రచారి గారిని ఒకసారి మీరంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలే కాకుండా స్టేట్ పరడు సినిమాలు కూడా రాబోయే రోజుల్లో తీయాలి కూడా. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో ఇంకా ముందు రోజుల్లో ఇలాంటి ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది వచ్చేసి చాలా మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా పెద్దలు అశోక్ కుమార్ గారికి, అలాగే మా డైరెక్టర్ ఈశ్వర్ గారికి, మా గడ్డం నవీన్ గారికి, అలాగే మా రాము గారికి, మా వినోదునికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమం పిలిచినందుకు. ఈ సినిమా ఇంకొకసారి మీరంతా గట్టిగా చప్పట్లతో బ్లెస్సింగ్ తెలియజేయండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ. కూడా ముందుగా ఆ పరమశివుని ఆశీస్సులతో శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ముందుగా ప్రొడ్యూసర్ గా ముందుకు వస్తున్నటువంటి రవీంద్రాచారి గారికి, అలాగే డైరెక్టర్ గా మన మధ్యకు వస్తున్నటువంటి పెరుమాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చంద్రేశ్వర పేరులోనే చక్కటి చంద్రుడు అలాగే ఆ ఈశ్వరుడు ఇద్దరు కలిసినటువంటి యొక్క చిత్రం వసూల్లోనూ అలాగే పబ్లిసిటీలోనూ రెండింటిలోనూ ముందు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, మామూలుగా ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసినా సినిమాలు ఉంటున్నాయా, ఆడుతున్నాయా, వచ్చాయా, పోయా అనేటటువంటి అనుకునేటువంటి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే ప్రజలు ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క మూవీకి పట్టాభిషేకం చేసి ఉన్నత స్థానంలో నిలబెడతారు. సో అలాంటి మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం అనేటటువంటి మూవీ మనందరి మనసుని ఖడ్గంలా చొచ్చుకుపోయి విజయ కేతాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ప్రొడ్యూసర్ కి రెండింతల
కలెక్షన్స్ ని, డైరెక్టర్ కి మరి 2 సినిమాలని, అలాగే నటించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టే విధంగా ఈ చిత్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా. విషింగ్ ద ఆల్ ద బెస్ట్ టు చంద్రేశ్వర హోల్ మూవీ టీమ్, కాస్ట్ అండ్ క్రూ. కూర్చో, నేను పడబడితే అందరూ వెళ్ళిపోతారు. మీకు తెలియదు మేడం. సాయి చరణ్ గారు అనుకున్నాను సార్, సారీ సార్. ఏమండి మాట్లాడమని చెప్పండి, పాట వద్దు. ఏ పాట పాడితే అందరు వెళ్ళిపోతారు. ఇక్కడ మన వాయిస్ గురించి అందరు రెండు రాష్ట్రాలు తెలుసు, 3 రాష్ట్రాలు. ఈశ్వర పాట పాడు. గడ్డం నవీన్ గారు, మీరు పాడాల్సిన పాట ప్రతి నెల చివరిలో చీటీ పాట, స్టార్ట్ అయ్యే ముందు లడ్డు వేలం పాట, అంతే తప్ప ఏ పాటలు పాడడానికి ప్రయత్నించకండి సార్. టాలెంట్ తొక్కేస్తారు సార్, అంటే ఎక్కడ బయటపడిపోతాం. నిజమే మేడం, థ్యాంక్ యూ. మీరు అసలు ఏమయ్యా తొక్కడానికి ఏముందా, ఆడ మొత్తం రాలిపోయింది. ఏంటి సార్, నేనేదో ఆయిల్ పెట్టాను, ఆ జారి ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ అంటుకోలేదు. ఏదేంది పైన బట్ట కింద పొట్ట వేసుకొని మాట్లాడి ఎక్కువ మాట్లాడడం అంటే. సార్ ఇప్పటికి కాలేజ్ అమ్మాయిలు నాకు ఎస్ఎంఎస్ చేస్తుంటారు తెలుసా సార్? కాలేజ్ అమ్మాయిలు Yes. నీకు యా అశోక్ గారికి ఎస్ఎంఎస్ చేశారంటే ఆయన దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నీకెందుకు ఎస్ఎంఎస్ చేస్తున్నారు? ఈ అమ్మాయి సార్ కాట్మా కరే అని, ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ సార్. యాక్చువల్ రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు తెలిసి. కెమెరా వాళ్ళు సరిగ్గా జూమ్ చేయండి, అది కాత్మకర కాదు, కస్టమర్ కేర్. సరిగ్గా చదువుకోమని చెప్పేది అందుకే. కష్టమది. నువ్వు ఎంత మాట్లాడినా, ఏ పాట పాడినా ఈ అమ్మాయి మాత్రం ఐ లవ్ యూ చెప్పదు. ఓకేనా? ఏమండి ఇటు రండి ప్లీజ్. ఇప్పుడు నాకు అవమానం జరిగింది. మీ పేరేం పేరండి? సిరి. తెలుగే కదా మీరు? ఐ లవ్ యూ సిరి. అబ్బా, ఒక తాతయ్య ఒక మనవరాలకు ఐ లవ్ యూ చెప్తుంటే ఎంత చూడ చక్కగా ఉందో. మీరు రండి, ఇటు వాడండి. మీ చెల్లె కదా? ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ టూ సిరి చెల్లె. సరే, ఇద్దరు మనవరాలు ఉన్న తాతయ్యనా? ఒక్క నిమిషం, వాళ్ళ అమ్మ కూడా చెప్పు. వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చిందా? నిజమా? ఎంతమంది చెప్తావు? ఎవరు? టైటిల్ ఏంది, మనం మాట్లాడే విధానం ఏంటి? టైటిల్ వచ్చి చంద్రేశ్వర. నా పేరు కాదు అది. ఇది లవర్స్ డే కాదు, అదృశ్య ఖడ్గం. నేను మాట్లాడు. Yes. ఏమని సారీ, స్టేజ్ పైన పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సార్. జస్ట్ ఫర్ ఫన్ ఏమనుకోకండి, సీరియస్ తీసుకోకండి. మా రవీంద్రాచారి గారు ఇంత మంచి ఫంక్షన్ మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ ఫస్ట్ పిక్చర్ రావడం అదృష్టంగా ఉంది. చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది సార్, తమిళ సినిమా సార్ ఇది. అదే సార్, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఉన్నది కాబట్టి తమిళ సినిమా లాగా అనిపించింది. ఖచ్చితంగా చూడాలనిపించింది సినిమా నాకు. డెఫినెట్ గా మన వాళ్ళకి ఏంటంటే మనం తెలుగులో కూడా తీస్తుంటాం కొన్ని సినిమాలు కనెక్ట్ గా ఒక్కోసారి. ఈ సినిమాలో నాకు జాతర పాట తీశారు కదా, ఆ పాట చూసినప్పుడే అనిపించింది, కనెక్షన్ అయింది సార్ బాగా. 2 పాటలు చాలా బాగున్నాయి సార్. ట్రైలర్ కూడా బాగుంది, అండ్ అమ్మాయి అబ్బాయి పాట కూడా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. మీకు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫిలిక్స్ ఏం మ్యూజిక్ ఇచ్చింది సార్? ఏమైంది, ఇంగ్లీష్ రాదా నాకు? ఇంగ్లీష్ అర్థం కాలేదు సార్ మా వాళ్ళకి, పర్లేదు. బాగుంది. అతని పేరు రిచర్డ్ ఫ్లెక్స్ కదా, మంచిగా ఇచ్చాడు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. అండ్ అలాగే పెరుమాల్ గారు డైరెక్షన్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ముఖ్యంగా హీరో గారు సార్ సూపర్ సార్, కరెక్ట్ బాగా ఆ 6 feet హైట్ ఇట్లా బాగున్నాడు. అండ్ హీరోయిన్ నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా వీళ్ళిద్దరి డోరా అని ఆమెను చూసి, కానీ హీరోయిన్ కూడా బాగుంది సార్. ఏమన్నా కానీ ఆమె కూడా ఉంటే ఆమె కూడా ఐ లవ్ యూ 1 చెప్తుండే. నిజంగా ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు. ప్యాచ్ వర్క్ లో ఉంది అది షూటింగ్, ఏమన్నా అంతే కదా. థ్యాంక్ యూ. అండ్ మా అన్న ఒకసారి అన్న డైరెక్షన్ లో సినిమా చేసిన నేను ఇంతకుముందు, శకలక్ శంకర్ గారు సినిమాలో మంచి వేషం ఇచ్చారు. అన్నగారు ఏమనుకోకండి, మీరు కూడా నాకు మంచి వేషం ఇస్తారని కోరుకుంటూ జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సూపర్ డూపర్ హిట్ వల్ల మీకు మంచి పైసలు రావాలని కోరుకుంటున్నా సార్. ఈ మధ్యకాలం ఇలాంటి సినిమాలకు మంచి వ్యాపారం ఉంది సార్, డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపు అందరూ ఒక్కపోతుందాం, బ్లాక్ బస్టర్ ఇద్దాం సినిమాని. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ. తొందరగా చెప్పినావు, మైక్ ఇచ్చామని. అంటే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ చమక్ చంద్ర అన్న, నేను, సునామి సుధాకర్ అన్న ఫస్ట్ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది కూడా అదే స్కిట్ తోని, బతుకు జట్కా బండి స్కిట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అభిమానం, అదే అచీవ్మెంట్, అదే చేయుత. థ్యాంక్ యూ అన్న, సుధాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అశోక్ అన్న ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రొడ్యూసర్ సార్, హీరో సార్, డైరెక్టర్ సార్. నిజంగా చంద్రేశ్వర మూవీ అద్భుతంగా ఉంది సార్. ట్రైలర్ చూశాను, అది కూడా శివరాత్రికి ముందు ట్రైలర్
లాంచ్ చేసే భాగ్యం రావడం కూడా భగవంతుడి ఆశీస్సులు సార్. ఎందుకంటే అందరికి రాదు, మనం రెడీ చేస్తాం ఐటమ్ కానీ ప్రజెంట్ చేసే టైంకి ఆ డేట్స్ దాటిపోతాయి. అవన్నీ కలవాలంటే అదే ఒక సామెత ఉంటుంది, సృష్టిలో ఏది అకారణంగా జరగదంట, అది భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పితే ఏది జరగదు, అవునా కదా? కాబట్టి ఏదైనా సరే ఆశయబలం మనం నమ్మగానే మన ద్వారా ఇది సాధ్యమవుతుందనే భగవంతుడు అలాంటి ఆలోచనలు మనకి ఇస్తారు సార్. ఎందుకంటే మీరు పాట రికార్డ్ చేసేటప్పుడు ఎంత దైవభక్తితో ఎంత లీలమై మీరు పాడుతారో అంతే గొప్పగా మీరు ఈ సినిమాని అభిమానించి ప్రేమించి నిర్మించారన్న విషయం అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. తప్పకుండా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి మంచి హిట్ రావాలని కోరుకుంటూ మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ రాము, కేఏపల్ రాము, జబర్దస్త్ రాము, మిమిక్రీ రాము. థ్యాంక్ యూ రాము గారు. ఇలా వచ్చారు, అలా ఫ్లోలో మాట్లాడేసి వెళ్ళారు. మరి మిమిక్రీ ఏమన్నా జస్ట్ ఎక్కువ టైం లేదు కాబట్టి కొంచెం కేఏపల్ లాగానా? యా షూర్ అండి, చెప్తాను. ఏమండి, చంద్రేశ్వర మూవీ మీ అందరికి తెలిసిందే, ఎంత చక్కగా తీశారో మూవీ. ఆశీస్సులు ఉండాలి. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, దైవభక్తి అంటే సూత్రం, ఎవరికి ఇష్టమైన సూత్రంలో వారు అభిమానించాలి. ఏమండి, హిందూ కావచ్చు ఒక సూత్రం, ముస్లిం కావచ్చు ఒక సూత్రం, క్రిస్టియన్ కావచ్చు ఒక సూత్రం. ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి దేవుణ్ణి మనం అభిమానించాలి, అవునా కదా? 100% అలా అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండి మీ యొక్క చంద్రేశ్వర మూవీ 100% హిట్ కావాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో మరింత పెద్ద స్థాయికి కదాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇలా చూసుకెళ్ళాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ప్రెస్ మీడియా అందరికి వెల్కమ్. ఈ చంద్రేశ్వర మూవీ గురించి చెప్పాలంటే ముందు మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, రవీంద్రచారి గారి గురించి. ఆయన చాలా హిందుత్వవాది, మామూలుగా ఇలా సైలెంట్ గా నుంచున్నారు కానీ లోపల భావోద్వేగం చాలా ఉంటది. ఇలాంటి సినిమా ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ అన్నప్పుడు, అంటే నేను ఆయన పర్సనల్ గా నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన గురించి ముందు చెప్తే అసలు ఆ మూవీ ఎందుకు ఆయన తీసుకున్నారని, మరుగున పడిపోతున్న గుడుల గురించి కానీ, మొన్న రీసెంట్ గా మనం చాలా మంచి హిట్ అయింది, దాంట్లో కూడా చూసాం మొఘల్స్ ఆ గుడులన్నిటిని అట్లా అంతరించుకుంటూ పోయారని. అట్లాంటి పాయింట్స్ మీద ఆయన చాలా మాట్లాడుతుంటారు పర్సనల్ గా ఉన్నప్పుడు. అలాంటి సినిమాలు బయటికి తీసుకురావాలని ఆయన చాలా లోపల తపన పడుతూ ఉంటారు. సో అలా మేము కూడా కలిసింది నా ఫస్ట్ సినిమా గాడ్సే మీద తీశాను, గాడ్సే గాంధీని ఎందుకు చంపారని, మరుగున పడిపోయిన కథ అది కూడా. అలా మేము కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన పర్సనల్ గా మేము ట్రావెల్ చేస్తున్న టైంలో నుంచి చూస్తున్నా ఆయన లోపల హిందుత్వ భావాలు కానీ. ఆయన ఇంటి పేరు సనాతన రవీంద్రచారి, ఆయన యాక్చువల్గా సైంటిస్ట్ కూడా. ఆయన సినిమా మీద ఒక ప్యాషన్ ఉంది. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మంచి సినిమాలు ఇలాంటివి ముందుకు ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని, ఇండస్ట్రీ ఇంకా మంచి సినిమాలని బాగా తీసుకొస్తారని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ సినిమా గురించి వస్తే, పెరుమల్ గారు ఈ సినిమా కూడా అలాంటి ఆర్కియాలజీ బేస్డ్, అంటే ఆర్కియాలజీలో మీరు కింద ట్రైలర్లో చూసారు, మరుగున పడిపోయిన ఒక దేవాలయం ఏదో రీసెర్చ్ జరుగుతోంది, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి. జెరాడ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. నన్ను రోజు ఈ సినిమాకి టైటిల్ డిజైన్, లోగో డిజైన్ దగ్గర నుంచి అన్ని నేను చేయడం జరిగింది. మాకు సహకరించిన వాళ్ళు ఎడిట్ కట్ 7 వాళ్ళు సహకరించారు. సో సార్ ముందు ఈయన సనాతన్ రవి గారు ఫ్యూచర్ లో బాగా గుర్తుండిపోతారు, ఎందుకంటే ఇంటి పేరులోనే సనాతన అని పెట్టుకున్నారు. సో ఆయన ఇంకా ఎలాంటి మనుషులు మీకు తెలుసు. సో ఈ సినిమా చంద్రేశ్వర, శివుడు అంటే ఆయనకి చాలా భక్తి ఎక్కువ. పాపం ఆగస్ట్ నుంచి దీని గురించి చాలా పోరాడుతూ ఉన్నారు. చివరికి ఏదో అడ్డంకులు వస్తున్నాయని చెప్పి నిన్న ప్రయాగరాజ్ వెళ్ళి స్వామీజీలతో ఈ సినిమా గురించి పూజ చేపించి మరీ వచ్చి ఈ రోజు శివరాత్రికి మంచి ముహూర్తం ఆయనకి శివుడే కల్పించాడని కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిత్రులకి, అశోక్ కుమార్ గారు, మిగతా సుధాకర్, జబర్దస్త్ టీం అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. నా చిరకాల మిత్రుడు సనాతన రవి, అతని సినిమా తీయాలని అతనికి ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక ఈ సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు నేను ఫస్ట్ సంతోషిస్తున్నాను. అతనికి సినిమా సక్సెస్ రావాలి, అతనికి ఇష్టమైన హిందుత్వం సంబంధించిన శివుడి కథ ఎన్నుకోవడం కూడా నిజంగా అతను చేసిన మంచి పని. ఈ సినిమా తప్పక సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఈ సినిమా సక్సెస్ కావాలి.
నీకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. మీ హియర్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్తే. మీడియా మిత్రులు, థ్యాంక్స్ ఫర్ కవరింగ్ దిస్. నా రిక్వెస్ట్ ఒకటే, ఇలాంటి మూవీస్ని మీడియా ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, కవర్ చేయాలి అండ్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఐఎమ్ సేయింగ్ దిస్ బికాజ్ ఐ నో, ఐవ్ ట్రావెల్డ్ విత్ రవి గారు, ఐ నో హిమ్ పర్సనలీ. ఇంత మంచి మూవీ ఎందుకు సక్సెస్ అవుతుందో ఐ విల్ టెల్ యూ. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటే ఐ థింక్ యూ గెట్ 50 మార్క్స్ దేర్. అండ్ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత యాజ్ అన్ ఆడియన్స్ నా ఫీలింగ్ అయితే ఆ రెండు ఆల్రెడీ మీరు అచీవ్ చేసుకున్నారు. అండ్ ఆడియన్స్ చూసిన తర్వాత ఒక రిమైనింగ్ 40 మార్క్స్ ఇస్తారు, బట్ ఆ 10 మార్క్స్ రిమైనింగ్ ఇస్ లక్. ప్రొడ్యూసర్కి చాలా లక్ అవసరం. శివరాత్రి ముందు శివుడాజ్ఞ లేకుండా మీరేం చేయలేరు సార్. ఐ థింక్ మీరు ఆ లక్ ఫ్యాక్టర్ కూడా తెచ్చేసుకున్నారు. ఆల్ యూ నీడ్ ఇస్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ఐ ఫర్మ్లీ బిలీవ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పుడు గెస్ట్ కింద పిలిచినందుకు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం రీసెంట్గా చాలా మూవీస్ చూస్తున్నామండి. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి కమర్షియల్గా మాట్లాడతారనమాట. అంటే దీంట్లో 4 ఫైట్స్ ఉన్నాయా, హిందీ రైట్స్ వస్తాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉందా, హిందీ రైట్స్ వస్తాయి, భోజ్పురి, ఇలాగే మాట్లాడతారు. కానీ కంటెంట్ ఎవరు ఈ మధ్యలో చాలా తక్కువ మంది కంటెంట్ ప్రోత్సహించే వాళ్ళు. బట్ ఈ మూవీ నేను చూడంగానే అనుకున్నాను అనమాట, కంటెంట్ బేస్డ్. అలా సాంగ్ విన్నాను, అసలు గూస్ బంప్స్ అనమాట. అంత బాగుంది సాంగ్ అసలుకి. రేపు శివరాత్రి మొత్తం ఇదే సాంగ్ ట్రెండ్ అవుతుంది, 100% చెప్తున్నాను. మూవీ కూడా నేను కొంచెం చూడడం జరిగింది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా అందరు చూడండి, సక్సెస్ చేయండి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటే మీ అందరు చూసి దీన్ని ఆదరించాలి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ all of you, and thank you for inviting me, Ravi garu and Anand garu. చంద్రేశ్వర మూవీ నాకు ట్రైలర్ కానీ సాంగ్ కానీ చాలా బాగా నచ్చింది. సో సినిమా గ్రేట్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆడియోలను చూశారు, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రేపు మహాశివరాత్రి ముందుగానే మనకు ఒక రోజు ముందుగానే వచ్చింది అనిపించింది. చాలా బాగుంది. సినిమాని అందరూ చూసి సక్సెస్గా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే మేము కొత్త మూవీలోకి రావడం జరిగింది. మా టీం కూడా శివ ప్లస్ బాలాజీ కలిపి ఉండేసి ఓ బాలాజీ ఒకటి బ్యానర్ పెట్టేసేసి ఒక ఆర్కియాలజీ బ్యాక్ డ్రాప్లో మన అడుగున పడిపోతున్న ఆచారాలు, సాంప్రదాయాలు, కల్చరల్ ట్రెడిషన్ వాటన్నిటిని మిళితంగా చేసుకొని మన ఈ చంద్రేశ్వరం మూవీ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ కూడా చాలా బాగుంటుంది. ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా రాశారు. మన సింగర్ సాయి చరణ్ గారు, అలాగే ఆయన లిరిక్స్ రైటర్ ఇడుగురి జ్యోతి గారు, మన రవి గారు, వెంకట్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు తెలుగులో. సో మన మూవీ సాంప్రదాయాల గురించి బాగా ఉంటుంది చంద్రేశ్వర మూవీ. మీరందరూ చూసి కూడా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా బ్రదరు సనాతన రవీంద్రాచారి గారు మా ఫ్యామిలీలో, అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు అయితే మేము మా ఫీల్డ్ వేరు, సినిమా వచ్చేది అనేది మేము ఇంతవరకు ఇప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మా బ్రదరు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టిందంటే చాలా సంతోషంగా, మేము ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నాము. ఈ చంద్రేశ్వర ఫిలిం బ్యానర్ పై ఉన్న ఆ యొక్క సాంగ్స్ ఇప్పుడు చూసాము, చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా రేపు సినిమా ఎలా ఉంటుందనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఈ యొక్క ఫిలిం యూనిట్స్ అందరికి కూడా, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరికి కూడా మా కుటుంబ ఫ్యామిలీ తరఫున అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ యొక్క సినిమాను అందరం సక్సెస్ చేసి, అందరూ అంటున్నారు ప్రొడ్యూసర్కు డబ్బులు బాగా తీసుకురావాలని చెప్పేసి, కానీ ఈ మొట్టమొదటి అడిగే మన ఈశ్వరుని, అంటే ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ లేనిది ఏ పని కాదని చెప్పేసి అంటారు. కాబట్టి అడుగు పెట్టిందే ఆ ఈశ్వరుని తలుచుకుంటూ ఈ సినిమాను స్టార్ట్ చేశాడు మా బ్రదరు. సో అది అలాగనే ఇంకా ఎన్నో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పెద్ద పెద్ద సినిమాలు తీయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చినట్టు ఈ యూనిట్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలిచిన వెంబడే వచ్చినటువంటి మన జబర్దస్త్ మిత్రులు, ప్లస్ మన అశోక్ గారు, ప్లస్ మన సిరి గారు, అందరికి కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్.
ఎందుకంటే ఈ సినిమా రంగం మీద నాకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ఐఎమ్ ట్రయింగ్ ఫ్రమ్ 2015, కానీ ఇప్పుడు ఏదో శివుడు ఆజ్ఞ లేనిదే సీమైన కుట్టదు అన్నట్టుగా ఇప్పుడు అవకాశం దొరికింది. సో మా మిత్రుడు మన ఈశ్వర్ బాబు గారు, ఆయన ప్రోత్సాహంతో ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు ఈ సినిమాకి. ఇది ఒక ఆర్కియాలజికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్. మన మరుగున పడిన చరిత్ర, ఒక టెంపుల్ ఎలా అయింది ఏంటి అని దాని మీద తీసేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదండి. ఇది చాలా బాగా వచ్చింది. ప్లస్ దీంట్లో కామెడీ కూడా ఉంటుంది, ప్లస్ సస్పెన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇది. ఏంటి వాట్ వీఆర్, మనం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాము. మన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఏ విధంగా కోటలు నిర్మించారు, ఏ విధంగా గుళ్ళు నిర్మించారు, మరి ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, అప్పుడు ఏ టెక్నాలజీ లేదు అనేటువంటిది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అందుకని దీని మీద బాగా వర్కౌట్ చేసి దీన్ని ఫైనల్గా అవుట్పుట్ తీసుకొచ్చినాం. దీన్ని అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. మిగతా కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ పత్రికా ముఖంగా మన పాత్రికేయులందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. దీన్ని కొంచెం మంచిగా ఈ యొక్క సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా చక్కగా వచ్చింది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఆదరించాలని ఈ శివరాత్రి సందర్భంగా, ఎందుకంటే ఇందులో ఈశ్వర అనే సాంగ్ అనేటువంటిది శివుడికి అంకితం, ఆయనను బేస్గా చేసుకుని దీన్ని రాయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఈ సినిమాని ఆదరించాలని ప్రేక్షకుల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి మన మీడియా మిత్రులకును ప్లస్ మా యొక్క అందరి మిత్రులకును పిలవగానే వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చూస్తుంటే ఇప్పుడు ఇంకా నేను కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీలోనే మొత్తం ఇన్వెస్ట్ చేసి వర్క్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. అతి త్వరలో మళ్ళీ ఇంకొక 1 month లోపల ఇంకొక కొత్త మూవీ అనౌన్స్ చేస్తాను. ఇదే పత్రికా ముఖంగా ప్రోగ్రామ్ పెట్టి ఇలా ప్రతి ఇయర్ మినిమం 3 to 4 మూవీస్ చేయాలనేటువంటిది నా ఆశ. ఫిలిం ఇండస్ట్రీలో తప్పకుండా పాతుకుపోయి చేయాలని ఉంది అన్నట్టు. సో దానికి మా మిత్రుల సహకారంతో తప్పకుండా నేను ఈ సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్గా సినిమాలు తీస్తూ ఇది చేస్తాను. అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద పీపుల్. నా శ్రేయోభిలాషులు మిత్రులు అందరికి కూడా స్పెషల్గా నా ధన్యవాదాలు. సినిమాలో మా పాప అఖిల బ్యానర్ పైన ఒక చిన్న లోగో వచ్చింది, అది చాలా అద్భుతంగా ఉంది. ఆమె యొక్క మాటలనే అనుకున్నాం. మూవీ తెరపైకి రావాలంటే దాని బిహైండ్ చాలా మంది హార్డ్ వర్క్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ద టెక్నీషియన్స్, వర్కర్స్, ఇవన్నీ ముందుకు తీసుకురావాలంటే ప్రొడ్యూసర్. సో మా బాబాయ్ ఇంత స్పెషల్ మూమెంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్. అండ్ ఈ మూవీ చాలా గ్రేట్ సక్సెస్ అండ్ ఆల్సో మా బాబాయ్కి ఒక పెద్ద సక్సెస్ మైల్ స్టోన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.